నమస్తే అండి. కేఎస్ సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ టేస్టీ పాల పాయసం. సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చండి. పాయసం తినాలనిపించినప్పుడు, ఇంట్లో అకేషన్స్ ఉన్నప్పుడు బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ కొలతలతో అందరూ ఇష్టపడేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు. ముందుగా కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక అరకప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. కప్పు కొలత 150 ml ఉంటుందండి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి సగ్గుబియ్యంను 2 నిమిషాలు వేయించుకోవాలి. సగ్గుబియ్యంను వేయించితే టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి వాసన వస్తుంది. 2 నిమిషాలు వేయించిన తర్వాత 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకుంటారో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి. ఇక్కడ అరకప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాం కదా, అరకప్పు సగ్గుబియ్యానికి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. అంటే కప్పుకు 4 కప్పులు నీళ్లు తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయే వరకు పక్కనుంచాలి. ఇప్పుడు కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష వేసుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. గోల్డెన్ కలర్కు వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు సేమియా వేసుకొని వేయించాలి. మీరు కావాలంటే సేమియా సగ్గుబియ్యం 2 సమానంగా తీసుకోవచ్చు. నేను ఇక్కడ అరకప్పు సగ్గుబియ్యం 1 కప్పు సేమియా తీసుకున్నాను. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించాలి. రోస్టెడ్ సేమియా అయినా నెయ్యిలో లైట్గా వేయించుకుంటే టేస్టీగా ఉంటుంది. సేమియా మంచి గోల్డెన్ కలర్కు వచ్చాక కాచిన వేడి పాలు పోసుకోవాలి. 1/2 లీటర్ చిక్కని పాలల్లో 1 కప్పు నీళ్లు కలిపి కాచి పోసుకోవాలండి. మరీ పాలు చిక్కగా ఉన్నా అడుగు పడుతుంది. సేమియా 50% ఉడికాక ఉడికిన సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికించిన నీళ్లతో సహా వేసుకోవాలి. సగ్గుబియ్యం సేమియా ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలి. ఏ కప్పుతో సేమియా తీసుకున్నారో అదే కప్పుతో చక్కెర తీసుకోవాలి. 1 కప్పు చక్కెర వేసుకోవాలండి. సగ్గుబియ్యం సేమియా ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలి. ముందుగానే వేశారంటే సేమియా సరిగా ఉడకదు. చక్కెరకి బదులు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ అరకప్పు చక్కెర 3/4 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాను. కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలంటే అరకప్పు చక్కెర 3/4 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే పాయసం చాలా టేస్టీగా క్రీమీగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు 4 యాలకులను దంచి పొడి చేసి వేసుకోవాలి. అలాగే వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక జీడిపప్పు వేసుకోవాలండి. చివరిగా చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది కదా ఉప్పు, మరి చివరిలో ఉప్పు వేస్తే వచ్చే రుచి అమోఘమనే చెప్పాలి. ఇంతేనండి, సింపుల్గా క్విక్గా పాలపాయసం తయారైంది. స్వీట్ తినాలనిపించినప్పుడు, ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు చేసుకోవచ్చండి. అందరు ఇష్టపడి తింటారు. పండుగలకు ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.